హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం ఫుడ్ తిన్నాము, లంచ్కి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి వీడియోలు అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ నేనైతే మార్నింగ్ లేవగానే దీపం ముట్టించుకొని, దేవునికి ఇంట్లో దీపం ముట్టించుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకుంది అయితే బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి బియ్యం పోద్దామని అనుకున్నాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాత్రం ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళలేదు. అక్కడనే మాకు దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళాం. అది శ్రీ రామాంజనేయ టెంపుల్. అక్కడ ఎప్పుడైనా మా చిన్న ఏదైనా ఉన్న బర్త్డేస్ అట్లా ఆ టెంపుల్కి వెళ్తాము. ఆ టెంపుల్ ఏంది అని అంటే శివాలయము, మనకి మళ్ళీ సీతారాములు అండ్ సాయిబాబా టెంపుల్ అలా ఉంటుంది. ఆ రోజు ఇంకా బెటర్ ఏంటి అంటే అప్పటికే లేట్ అయిపోతుంది. సో 12కి అట్లా క్లోజ్ అయిపోతుంది కదా టెంపుల్, ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి అనుకున్నాను. కానీ లేకపోతే అయితే అందరు మంది ఉన్నారు. ఆ రోజు ఏదో స్పెషల్ ఉన్నట్టుంది టెంపుల్లో, అందుకే ఏం క్లోజ్ అయితే కాలేదు. బట్ నేను 3 ఇయర్స్లో మాత్రం నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాత్రం వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా అందుకే ఇది కూడా కుదురుతుందా లేదా అని భయం అయితే ఉండే. కానీ లాస్ట్కి ఫైనల్గానే అయితే టెంపుల్కి అయితే వెళ్ళినాం. కానీ నేను చిన్న శారీ, నా నెక్ సెట్ ఒకటి ఇన్విజిబుల్ చైన్ వేసుకొని, వాచ్ అండ్ చిన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అంతే. వాచ్ మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. యాక్చువల్గా ఆయన గిఫ్ట్స్ ఇట్లా సర్ప్రైజ్గా ఇచ్చే టైపు కాదు. ఏదైనా కావాలంటే డైరెక్ట్ తీసుకెళ్ళి ఏం కావాలని చెప్పి తీసుకుంటాడు. కానీ సర్ప్రైజ్గా అప్పుడు ఇచ్చాడు కాబట్టి చాలా బాగా అనిపించింది. అది వాచ్ ఒక స్పెషల్గా అనిపించింది. అండ్ మేము టెంపుల్ నుంచి అయితే ఇంకా అబ్సల్యూట్ బార్బిక్యూకి వచ్చాము. మాకు దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళాము. ఇంకా మాకు వెళ్ళే వరకు స్టార్టింగ్లో అయితే ఒకటి పానీపూరి ఇచ్చారు. ఇంకా అది గ్రిల్ అయితే సెట్ చేసేసారు. ఇంకా బెటర్ ఏంటి అంటే మేము వెళ్ళినాక విహాన్ అసలు చాలా సతాయిస్తాడేమో, మమ్మల్ని తిననీయడేమో, ఇంకా అంతా ఉర్రిస్తాడేమో అని అనుకున్నాం. కానీ బెస్ట్ ఏంటి అంటే ఆయన వెళ్ళే వరకే పడుకున్నాడు. ఇక మంచిగా అక్కడ సైడ్కి మేము ఒక బెడ్లా ఉంటే అక్కడ పడుకోబెట్టి మా హస్బెండ్ అక్కడ కూర్చున్నాడు. ఇంకా ఈజీగా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఏ డిస్టర్బెన్స్ అనేది ఏం లేకుండే మేము ఇంకా వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అని చెప్పేసి చెప్పినాము. ఇంకా ఆల్మోస్ట్ చికెన్, ప్రాన్స్ ఏంటి ఫిష్ అది ఎక్కువ తీసుకున్నాము. ఇంకా ఎక్కువనైతే మేము ఎక్కువ తిన్నదైతే ఫిష్, ప్రాన్స్ ఫుల్గా తిన్నాము. ఎందుకంటే చికెన్ మనకు నార్మల్గా తీసుకొస్తారు కాబట్టి ఎక్కువ దొరుకుతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ ఫిష్ తిన్నాము. ఇంకా వెళ్ళగానే మాకు స్టార్టింగ్ కాంప్లిమెంటరీ డ్రింక్ లాగా వర్జిన్ మొజిటో డ్రింక్ ఇచ్చారు. అందులోనే చిన్న పుదీనా ఆకులు, మళ్ళీ లెమన్, ఐస్ క్యూబ్స్ అట్లా వేసి చాలా బాగా అనిపించింది. నేనైతే ఆ టేస్ట్ ఫస్ట్ టైం డిఫరెంట్గా టేస్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అసలు నేను అబ్సల్యూట్ బార్బిక్యూ అని వచ్చింది అయితే ఇట్లా బఫెట్ లాగా వచ్చింది అయితే ఫస్ట్ టైము. ఎప్పుడు వెళ్ళలేదు. మా హస్బెండ్ ఎప్పుడైనా వెళ్తుండే, ఒకసారి ట్రై చేస్తూ తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంది అని చెప్పేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ చూడని వాళ్ళ తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను ఫస్ట్ టైము ఇంకా అందుకనే చూపిస్తున్నాను. నాకు కొన్ని అయితే నేమ్స్ అనేది సరిగ్గా తెలియదు. ఇదైతే లైవ్ కౌంటర్ అంట. ఇంకా లైవ్గా ఏం కావాలన్నా చేసిస్తారంట. ఇది పానీపూరి అక్కడ వేసిస్తున్నారు. వేరే వాళ్ళకు కావాలి అని అంటే నేనైతే పానీపూరి అట్లా ఏం తినలేదు. ఎందుకంటే నాకు బయట పానీపూరి ఇష్టం, ఇక్కడ అంత టేస్టీ అని అనిపించదు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి అన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టారు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ అన్ని ప్రతి ఒక్క ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. అండ్ ఇక్కడ మనకి చిన్న పేస్ట్రీ లాగా కేక్స్ అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. గులాబ్ జామ్, బాదుషా, మళ్ళీ జిలేబీ, డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చిన్న పేస్ట్రీ లాగా పెడితే ఎవరికి కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నాన్ వెజ్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్, ఫిష్, అది ఒకటి ఫిష్ డిఫరెంట్ టేస్ట్ అలా ఉంది. ఫిష్, చికెన్, మటన్ అండ్ చికెన్ బిర్యానీ ఉంది అక్కడ. నేనైతే ఎక్కువగా తీసుకుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను మీకు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఫుడ్ అనేది ఉంటాయి కదా. ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. పెరుగన్నం ఉంది కాబట్టి విహాన్కి తినిపించచ్చు అని అనుకున్నాను, కానీ ఇంకా వాడు అసలు తినలేదు పెరుగన్నము. పాపడా అయితే డిఫరెంట్ షేప్ అనిపించింది, ఒక కోన్ లాగా జుట్టి. పాపడా కానీ టేస్ట్ చేసిన, బట్ నాకు అంతగా అనిపించలేదు. ఎందుకు అంటే అదొక కారం ఒక డిఫరెంట్గా అనిపించింది. అందుకో నాకు అంతా నచ్చలేదు. కానీ బాగుంటుందేమో అని అదే తీసుకొచ్చుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకా నూడిల్స్. ఇది వెజ్, మొత్తం ఇంకా వెజ్ సెక్షన్ ఉన్నట్టుంది.
వెజ్ అంతా కర్రీస్ అట్లా ఉన్నాయి. కానీ మనం ఎక్కడికి వచ్చినాక వెజ్ ఎందుకు తింటాం, మనం ఎట్లాగో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఖచ్చితంగా నాన్ వెజే తింటాము. ముందే అందులో ఇంకా మటన్, అది ఫిష్, ప్రాన్స్ అంటే మనకు ముందే ఇష్టం కాబట్టి అదే తిన్నాను. ఇంకా నేనైతే ఓన్లీ నూడిల్స్ అలా ఒకసారి ట్రై చేద్దాము, నాకు నూడిల్స్ ఇష్టము, ఒకసారి అయితే ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. కానీ మరి అంత టేస్ట్ అనిపించలేదు, చప్పగా అనిపించింది. నేను స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ తిన్నదైతే ఫిష్, ప్రాన్స్. ఇక్కడ నేను ఒక డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేసిన. ఏంటి అని అంటే, నేను ర్యాబిట్ తినడానికి అని చెప్పేసి మా హస్బెండ్ ర్యాబిట్ ఉంది అని చెప్పారు. సో ఓకే అని చెప్పేసి చెప్పిండు ఆయన చేయమని, ఒకసారి ట్రై చేద్దాము అని. ఆయన కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు, నాకు సరే అని చెప్పి తినిపిస్తున్నాడు. ఫస్ట్ టైం ఎట్లుంటుందేమో నువ్వు తిన్నాక తింటా అని. కానీ నాకు ఎట్లా అనిపించింది అని అంటే, మీ ఎక్స్ప్రెషన్ చూస్తే, నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఎలా ఉంది అంటే. నిజంగా ఒక చికెన్ ఫ్లేవర్ లానే అనిపించింది, అసలు ర్యాబిట్ లాగా అయితే అనిపించలేదు, చికెన్ లానే అనిపించింది. ర్యాబిట్ అండ్ షార్క్ ఫిష్ మిక్స్డ్ లాగా ఇచ్చారు. షార్క్ ఫిష్ కూడా ఓకే బాగానే సేమ్ ఫిష్ లానే అనిపించింది, అంత టేస్ట్ డిఫరెంట్ అయితే ఏం అనిపించలేదు. కానీ ర్యాబిట్ మరీ ఎక్కువ తినలేము, ఓకే ఒక 2 స్పూన్స్ అలా తిన్నాను ఫస్ట్ టైం కాబట్టి. ఇంకెప్పుడైనా తింటే బాగానే ఉంటుంది కావచ్చు. కానీ నేను యానివర్సరీ రోజు అలా ర్యాబిట్ తింటానైతే అసలు అనుకోలేదు. బట్ ఓకే ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ ఇంకా మేము తిని మా స్టమక్ ఫుల్ అయిపోయింది, ఇంకా చాలు అనుకున్నప్పుడు ఇక మంచిగా విహాన్ అప్పుడు లేచినాక వాడికి మాత్రం ఫిష్ అట్లా ప్రాన్స్ అట్లా పెట్టిస్తున్నాడు. వాడు అసలు ఫుడ్ అనేది యాక్చువల్గా తీసుకోడు, చాలా అంటే చాలా సతాయిస్తాడు. ఇంకా అవన్నీ ఒక పెద్ద స్టోరీ చెప్పాలంటే. కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుండు, నేను ఫీడింగ్ ఆపేసినప్పటి నుంచి కొంచెం బెటర్ అవుతుండు. సో వాడికి ఫిష్ అట్లా ఫోక్కి పెట్టి ఇస్తే వాడే తింటున్నాడు. కొంచెం చికెన్ కన్నా ఏంటంటే ఫిష్ కొంచెం ఈజీగా తినగలుగుతారు పిల్లలు కదా, అందుకే ఫిష్ తినిపించినాము. ఫిష్, ప్రాన్స్ అన్నీ ఎక్కువ తినిపించినాము. అండ్ నేనైతే ఇంకా నూడిల్స్ అలా కొంచెం తిన్నాక చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, పాపడా అండ్ ఫిష్ కర్రీ తీసుకొచ్చుకున్నాను. బట్ పాపడా చెప్పాను కదా కారంగా అంత బాగా అనిపించలేదు. ఇంకా లాస్ట్లో అయితే అది తిన్నాక ఇంకా వెజ్తో కంప్లీట్ చేస్తాను. వైట్ రైస్, ప్లెయిన్ రైస్, ఇంకా దాల్ తడక, బెండకాయ కర్రీ, పాపడా అలా పెట్టుకొని అయితే తిన్నాను. లాస్ట్ ఫైనల్గా ఐస్ క్రీము, ఫ్రూట్స్ తీసుకొచ్చిండు మా హస్బెండ్, ఇంకా అదే తిన్నాను. విహాన్కి కొంచెం తినిపించి మేము కూడా తిని ఫ్రూట్స్ వాడికి కూడా కొంచెం తినిపించాము. ఫైనల్గా అక్కడ ఏంటి అంటే మనకి బర్త్డేస్, పార్టీస్ అలా ఉన్నా కూడా వాళ్ళే కేక్ పెట్టి సెలబ్రేట్ చేస్తారంట. సో ఇంకా మాది కూడా యానివర్సరీ అని చెప్పేసి చెప్తే ఇంకా వాళ్ళు కేక్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళే ముందే ఇంకొక సాంగ్ పెట్టి సాంగ్ ప్లే చేసి కేక్ కట్ చేపిస్తారు. బర్త్డేస్ అయినా ఏదైనా కూడా అక్కడ కేక్ కట్ చేపిస్తారంట. నేను ఫస్ట్ టైం కాబట్టి కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు బాగా అనిపించింది, ఒక యానివర్సరీ అనే ఫీలింగ్ వచ్చింది అక్కడికి వెళ్ళినాక. మేమైతే మా యానివర్సరీని సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ సో మా హస్బెండ్కి అసలు ఈరోజు లీవ్ అనేది ఇవ్వలేరు, అందుకే ఇంకా ఆయనకి ఏదో ఇంపార్టెంట్ డెమో ఉంది అని చెప్పేసి 5 వరకల్లా అటెండ్ అవ్వాలి అని అంటే తొందరగా ఫినిష్ చేసుకొని 4 వరకు అయితే ఇంటికి వెళ్ళడానికి ట్రై చేసినాము. కానీ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మేమైతే మా యానివర్సరీని సింపుల్గా ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలాంటి సెలబ్రేషన్స్, ఇలాంటి యానివర్సరీ ఇంకెన్నో చేసుకోవాలి అని చెప్పేసి అందరూ బ్లెస్ చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.